అందరికీ నమస్కారం. ఈరోజు మ్యాచ్ 39 ఐపీఎల్ సీజన్లో 2026 రాయల్ ఛాలెంజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్. సో ఆర్సీబీ లాస్ట్ టైము బెంగళూరులో వాళ్ళు ఓన్ గ్రౌండ్ కదా, సొంత గ్రౌండ్లో గెలిచేశారు. సో ఇప్పుడు ఈరోజు ఢిల్లీకి పిలిపించి వీళ్ళని ఓడిద్దాం అని చెప్పి ఢిల్లీ క్యాపిటల్స్ అనుకున్నారనమాట. కాకపోతే ఏమైందో తెలీదు. అంటే ఆకాశం బద్దలైందా, భూమి బద్దలైందా ఏమిటో తెలియదు, కానీ ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా నిద్రలోంచి లేయలేదు. సో ఇంకా సండే మూడ్లోనే ఉన్నట్టున్నారు వాళ్ళు. అందరూ సున్నాలు ఒకట్లు. సో బేసికల్గా 6 వికెట్లు పడిపోయాయి. 9 రన్లు ఆడాలి అంటే 4 ఓవర్లలోనే. సాహిల్ పారేఖ్ డకౌటు, సమీర్ రిజ్వీ డకౌటు, అక్షర్ పటేల్ డకౌటు, ధనుష్ చంబెరా డకౌటు, కుల్దీప్ యాదవ్ 3, ట్రిస్టాన్ స్టబ్స్ 5, నితీష్ రాణా 1, కేఎల్ రాహుల్ 1. ఇలాగా అందరూ 1, 2, 3 అట్లా అవుట్ అయిపోయారు. ఒక్క అభిషేక్ పోరెల్ మాత్రం 30 వేసాడు అనమాట 33 బాల్లో. సో వీళ్ళు 16.3 ఓవర్స్కి ఆల్అవుట్ అయిపోయి 75 రన్స్ చేశారనమాట. చాలా దారుణమైన స్కోరు. ఈ బాగా వికెట్ పడిపోవడం కూడా తమాషగా అనిపించింది. సో జోష్ హ్యాజల్వుడ్ 4 వికెట్లు తీసుకున్నాడు. 3.3 ఓవర్స్ వేసి 12 రన్స్ ఇచ్చి 4 వికెట్స్, 3.43 ఎకానమీ. మళ్ళీ భువనేశ్వర్ కూడా 3 ఓవర్లు వేసాడు, 5 రన్లు ఇచ్చాడు, 3 వికెట్లు తీసుకున్నాడు, 1.67 ఇతను ఎకానమీ. సుయాష్ శర్మ కూడా 4 ఓవర్స్, ఒక మెయిడెన్, మళ్ళీ దాంట్లో 7 రన్లు ఇచ్చాడు, 1 వికెట్, 1.75 ఇతను ఎకానమీ. రక్షిక్ ధర్ మాత్రం 2 ఓవర్లు వేసి 21 రన్స్ ఇచ్చాడు, 1 వికెట్ తీసుకున్నాడు, మళ్ళీ 10.5 ఇతని ఇది ఎకానమీ అనమాట. సో అలా సాగింది డీసీ. చాలా పేలవంగా ఆడినట్టే ఇది మన ఐపీఎల్ దీంట్లో. సో ఆర్సీబీ ఇంకా అది ఆ స్కోర్ తెలిస్తే మన ఆర్సీబీకి ఇచ్చేది, మళ్ళీ వాళ్ళని ఆడడం కూడా ఆడవసరం. సరే ఆర్సీబీ ఆడి ఎంత అంటే 6 ఓవర్లోనే గేమ్ పూర్తి చేసేసారు అనమాట. అప్పటికే 1 వికెట్ పడింది. జేకబ్ బెథల్ ఇతను 20 రన్స్ చేసి కైల్ జేమిసన్ బౌలింగ్లో నటరాజన్కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయిపోయాడు. విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ వీళ్ళిద్దరూ నాట్అవుట్గా నిలిచి మిగిలారు అనమాట. విరాట్ కోహ్లీ 23 చేశాడు, 23 in 15 balls. దేవదత్ 34 in 13 balls. సో అవి ఓవరాల్గా. ఇక హ్యాజల్వుడ్ ఆబ్వియస్గా ఇతనికి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు, ఎందుకంటే 4 వికెట్లు తీసుకున్నాడు. మళ్ళీ భువనేశ్వర్ కుమార్కి బెస్ట్ బౌలర్ అవార్డు ఇచ్చారన్నమాట. టైట్ పవర్ ప్లే విత్ డెత్ బౌలింగ్ అనేసి. తర్వాత విరాట్ కోహ్లీ మంచి సాలిడ్ స్టార్ట్ ఇన్ రన్ చేసు. ఇంకా దేవదత్కి సూపర్ స్ట్రైక్ అవార్డు ఇచ్చారనమాట. సో అది ఈ మ్యాచ్ 39 హైలైట్స్. సో మండే చాలా ఎర్లీగా అయిపోయింది, మొత్తం 11-12కి అంతా గేమ్ అయిపోయి. సో యాక్చువల్గా పాపం ఢిల్లీ ట్రైన్ మెట్రో సర్వీస్ కూడా గేమ్ కోసం ఇబ్బంది పడతారని చెప్పి ఎక్స్ట్రా ట్రైన్లు అన్నీ చేశారంట ఫ్యాన్స్ కోసం, విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ కోసం, అంటే గేమ్ ఐపీఎల్ వాళ్ళ కోసం. సో అందరూ జాగ్రత్తగా ఇళ్ళకి వెళ్ళండి. మీ ట్రైన్లో ఎక్స్ట్రా ట్రైన్లు కూడా వచ్చాయి ఈరోజు. సో అది. సో మండే మ్యాచ్ ఫాస్ట్గా అయిపోయింది. సో నెక్స్ట్ ట్యూస్డే మ్యాచ్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ ఆర్జేశ్వరి వీడియో లాగ్స్.